ఇప్పుడు నలుగురు మంత్రులు ఒక 2 జిల్లాల పర్యటనలకు పోతున్నారు, నల్గొండకి ఖమ్మంకి. ఆ నలుగురు మంత్రులు ఎవరు అంటే చెప్తాను నేను మీకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నలుగురు మంత్రులు ఎందుకోసం పోతున్నారు అంటే ధాన్యం ఇప్పుడు ఊర్లలో మొత్తం కాంటలు పెట్టక ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు కదా. ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలని, ఆ ధాన్యం పరిస్థితి ఏంది, దీన్ని మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పోతుర్రట. దానికోసమని నలుగురు మంత్రులు హెలికాప్టర్ వేసుకొని పోతుర్రు 2 జిల్లాల పర్యటనలకి. పాపం పేద రాష్ట్రం తెలంగాణ జనాలకి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలంటే కూడా అయితలేదు, రాష్ట్రంతో బడ్జెట్ లేదు. పాపం పేద రాష్ట్రం మనది. విద్యార్థులకి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, కానీ ఇవ్వాలంటే పైసలు ఇచ్చేటందుకు పైసలు లేవు. పేద రాష్ట్రం, పాపం పేద రాష్ట్రం. రుణమాఫీ చేసేటందుకు కూడా గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. పేద రాష్ట్రం కాబట్టి మీకు ఇస్తామన్న పెన్షన్లు కూడా, పెంచుతామన్న పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నాం. పేద రాష్ట్రం కాబట్టి ఏదో హెలికాప్టర్లో తిరుగుతున్నాం. 2 జిల్లాలకు పోవాలన్నా కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నాం. పేద రాష్ట్రం కదా, పైసలు లేని రాష్ట్రం కదా. ఈడ లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ బిందెలు కనిపించినాయి. ఖాళీ బిందెలతో ఏం చేయగలుగుతాం? మహా అయితే హెలికాప్టర్లు వేసుకొని జిల్లాలలోకి తిరగగలుగుతాం. ఖాళీగా ఉంది కదా, ఈడ పైసలు లేవు, రోజు రోజుకి అప్పు పుడతలేదు. అప్పు కోసం ఎవరి దగ్గరికన్నా పోవాలి అంటే ఏంది, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తుర్రు. అప్పు ఇస్తలేరు ఎవరు. ఇక అప్పు దొరుకుతలేదు కదా, మామూలుగా అసలు పైసలు పుడతలేవేమో. కాబట్టి ఇప్పుడు రోడ్లతోని వెహికల్ వేసుకొని రోడ్ల మించి వెళ్ళి పోవాలంటే ఎన్ని ఖర్చులు అయితే? ఎక్కువ ఖర్చు అవుతుందా కాదా? ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఖర్చు తగ్గించేందుకు హెలికాప్టర్లో పోతురు, మీది మోటార్లో పోతురు నలుగురు మంత్రులు. నిజం నమ్ముతలేరా? అరే ఇప్పుడు రోడ్ల మీద పోతే ఎక్కువ పైసలు ఖర్చు కావా? మీది మోటార్లో పోతే తక్కువ పైసలు ఖర్చు అవుతాయి. మనోళ్ళు చెప్పిన లాజికే అది. ఓ దిక్కు నరేంద్ర మోడీ గారు వచ్చేమో సేవ్ చెయ్యిర్రి, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యిర్రి, వెహికల్స్ తగ్గించుకోర్రి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోర్రి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించుకోర్రి సాధ్యమైనంతగా, దేశం చక్కగా లేదు, ఇబ్బంది పడేటట్టున్నాం. ఇగో ఇదంతా మాట్లాడేది ఏంది మన దగ్గరనే. ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చినప్పుడే మాట్లాడింది మోడీ. మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మాట్లాడిన దాని గురించే దేశం మొత్తం చర్చ జరుగుతుంది. లాస్ట్కి నిన్నేమైంది, పిఎం నరేంద్ర మోడీ కూడా ఆయన వెహికల్లో ఉన్న వెహికల్ని తగ్గించుకున్నాడు, 2 వెహికల్లతో తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎంత హై అలర్ట్గా ఉంటారు. ఒక దేశానికి ప్రధాని ఆయన వెహికల్ని తగ్గించుకొని ఎక్స్ట్రా ఖర్చులన్నీ తగ్గించుకుందాము అని 2 వెహికల్లో తిరుగుతున్నాడు. అమిత్ షా కూడా అంతే. ఇక ఇయ్యాలనో రేపో ఆయన రూట్లనే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలని చూస్తాం మనం. ఇక 2-3 రోజులలో ప్రకటనలు. మిగతా మంత్రులు కూడా సేమ్ వెహికల్ తగ్గించుకుంటున్నారు, కాన్వాయిలు తగ్గించుకుంటున్నారు. ఇంకో దిక్కు పోతే అటు దిక్కు మన పక్క రాష్ట్రం ఉంది కదా ఆంధ్రప్రదేశ్, ఇంతకుముందే నిన్న నుంచి ఒకటి నడుస్తుంది. మరి అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కట వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేది ఆలోచిస్తుర్రట. ఎందుకు ఈ పబ్లిక్ ఏంది ఆఫీసులలోకి వచ్చుడు, ఈ ఖర్చులు, దేశం ఇప్పటికే చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటామని అది ఆలోచిస్తున్నారు పక్క రాష్ట్రంలో అంటారు. అది నడుస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఏం నడుస్తుంది? 4 మంత్రులు మీది మోటార్లు వేసుకొని 2 జిల్లాలకు పోతురు. ఇప్పుడు జనాలకు ఏమన్నా చెయ్యిర్రి అంటేనేమో మా దగ్గర పైసలు లేవు, కోసినా పైసలు రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు మనతోని, ఉద్యోగులు మీరు సమ్మెకు పోతారా, పోతే పోర్రి, నన్ను కోసిన కూర వండుకొని తిన్నా నా దగ్గర పైసలు ఇవ్వన్నాడు. అందరం విన్నదే కదా మనం. కోసిన కూర వండుకొని తిన్నా కూడా పైసలు రావు, పైసలు లేవు. కానీ మంత్రులు హెలికాప్టర్లలో తిరగడానికి పైసలు వస్తాయి, మెస్సీ మ్యాచ్కి ఖర్చు పెట్టడానికి పైసలు వస్తాయి, అందాల పోటీలు పెట్టడానికి పైసలు వస్తాయి, ఇంకో దానికి పైసలు వస్తాయి. కానీ జనాలకు చేయడానికి మాత్రం పైసలు రావు. ఓ దిక్కు మొత్తం దేశం మొత్తం ఏమో దుబారా తగ్గియ్యిరి దుబారా తగ్గియ్యిరి అని దేశం మొత్తం మొత్తుకుంటుంది. మోడీ వచ్చి మన దగ్గరనే మాట్లాడిపోయిండు. అరే తగ్గియ్యిర్రా బై, జరా చూసుకొని వాడుకోర్రి, ఇబ్బందులలో ఉంది, బంగారం కొనుడు తగ్గియ్యిర్రి, ఇంటి దగ్గర ఉండి పని చేసుడు నేర్చుకోర్రి, బంగారం కొనుక్కుర్రి, ఇవన్నీ చెప్పిండు. ఎక్కడ చెప్పిండు? మన దగ్గరే చెప్పిపోయిండు కదా. ఏదో సామెత ఉంటుంది కదా, చెవిటోడు ముందు శంఖమూదిని లెక్క. మన దగ్గర చెప్పిపోతే మాత్రం ఏమవుతుంది? మేము పాటిస్తామా? పాటించాం. మేము చేయాలనుకున్నదే చేస్తాం. అట్లనే ఉంది. 4 మంత్రులు 2 జిల్లాలు పోవటానికి 2 జిల్లాలు పోలేరా? సరే పోతుంది కూడా, పోతుంది దేని గురించి చెప్తా. ఇప్పుడు ధాన్యం క్షేత్రస్థాయి పరిశీలన కోసం పోతారట. ఓ దిక్కు రైతులు చచ్చిపోతురు, కొనేటోళ్ళు లేరు, అంగలారుస్తురు రైతులు. వర్షం పడితే వడ్లు పోతే కండ్ల నీళ్ళు పెట్టుకొని రైతు లేడు ఊర్లల్లో.
ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకొని వచ్చి పిడుగులు పడి చచ్చిపోతారు రైతులు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడా రైతు? ఎంత బాధ ఉంటుంది రైతుకి. ఆడ కూర్చొని ధాన్యం వేసుకొని ముందేసుకొని ధాన్యం బస్తాల మీద కూర్చొని ఎంత మౌనంగా ఎంత ఏడ్చుండి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. ఒక రైతు గుండె ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు ఆగింది గుండె? ఎంత బాధ ఉంటుంది ఆయన గుండెలా. ఆరుగాలం కష్టపడి పైసలు తెచ్చుకొని అప్పు తెచ్చుకొని పంటేసి దానికి మందంటే పురుగు పడుతుందంటే ఆ పైసలు పెట్టుకొని కూలి కైకిలోళ్ళని తెచ్చుకొని పైసలు పెట్టుకొని అంతా చేసి అప్పుల పాలై పంట చేతికొచ్చినాక అమ్ముకుందామంటే కాంట పెడతలేరు. ఏడమ్ముకోవాలి, ఏడబోవాలి? మొత్తం ఇంకెంతమంది రైతులు చచ్చిపోయినాక పోతారు? ఓ దిక్క రైతులేమో చచ్చిపోతూ ఉంటే వీళ్ళేమో హెలికాప్టర్లలో పర్యటనలకు పోతారట ఏముంది అని తెలుసుకుంటానికి. మీ నియోజకవర్గాలలో మీరు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి ఏ ఏ ఎమ్మెల్యే దగ్గర అక్కడ మార్కెట్ యార్డులు ఉంటే వాళ్ళ దగ్గరకు బొమ్మనూరు చెప్తారు, మాట్లాడతారు. తెలుస్తుంది మీకు రైతుల గోసేంది అనేది, రైతుల ఇబ్బంది ఏంది అనేది. ఏదో మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు పొయ్యట క్షేత్రస్థాయిలో పరిశీలించి అట ఏముంది ఏంటిది సమస్య ఏముంది అని తెలుసుకుంటారట. సమస్య ఏముంది ఇంకా తెలియలే మీకు? ఇప్పుడు పోయి తీరిగ్గా పోయి వాళ్ళ దగ్గరికి మీది మోటార్ల నుంచి పైనుంచి చూస్తే సమస్య తెలుస్తుందా మీకు? సమస్య ఏముంది అనేది తెలియలేదా ఇంకా? నెల రోజుల నుంచి పేపర్లు మొత్తుకుంటున్నాయి కదా. సరే రాయని పేపర్లు రాస్తలేవు, కొన్ని పేపర్లు రాస్తున్నాయి కదా, అవి చూస్తే తెలుస్తుంది కదా రైతులకి సమస్యలు ఏమున్నాయి ఏంటిది ఏముంది అని. ఏం లేదు, వట్టిగా ఏదో 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక సంవత్సరం అయితే గిట్లనే ఇక అటో ఇటో ఎల్లదీస్తే అయిపోతుంది. ఇక అమ్మయ్య మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినాయి అంటే మళ్ళీగా ఎన్నికల దాంట్లలో పడిపోదాం, మళ్ళీ పొలిటికల్ కమెంట్లు చేస్తే అయిపోతుంది, ఏది పడితే అది మాట్లాడితే అయిపోతుంది అన్న లెక్కుంది. ఎంత దారుణం అంటే రైతులకు ఇచ్చటానికేమో పైసలు ఉండయి, చక్కగా స్కీములు పెట్టడానికేమో పైసలు ఉండయి, కానీ హెలికాప్టర్లో తిరగడానికి పైసలు ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా ఏంది, అగో ఆయన హెలికాప్టర్ తీసుకొని పోయిండు నాకు హెలికాప్టర్ ఇయ్యలే అని ఇంకొక ఆయన అలుగుతాడు. ఎప్పుడు చూసినా గైనకే ఇస్తారు హెలికాప్టర్, నేను తీసుకుపోవద్దా అని ఇంకొక ఆయన అలుగుతాడు. ఇగో ఇవిట్లలో పోటీలు ఉన్నాయి. కానీ మరి మనం ఏం చెప్పినాం జనాలకి, ఏం చేస్తలేము, చెయ్యమని వీళ్ళేమన్నా ఒత్తిడి తీసుకొస్తారా ప్రభుత్వం మీద? అది లేదు. ఎంత దారుణం అంటే 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతురు. నల్గొండ మంత్రిని చూస్తే కదా ఆ రోజు మనం, గింతంత దూరం ఏదో బండి వేసుకొని కారు వేసుకొని గంటల పోయే దగ్గరికి కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. అప్పుడు పైసలు ఉంటాయి మళ్ళా. ఇవన్నీ దేనికి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? వాళ్ళ జేబుల నుంచి ఏం కట్టుకోరు. మనం కట్టిన పన్నులు గవర్నమెంట్కి పోయినాయి, గవర్నమెంటే. మంత్రులు కాబట్టి మంత్రుల హోదాలలో మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఇది మన పైసలే. నా పైసలు ఉన్నాయి, అందులో మీ పైసలు ఉన్నాయి, మన తెలంగాణ జనాల పైసలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో నుంచి జేబుల నుంచి ఇచ్చుకోరు, అవి గవర్నమెంట్ పైసలే. గవర్నమెంట్ పైసలు అంటే మన పైసలే, మనం అందరం కలిస్తేనే గవర్నమెంట్ అనేది పక్క నుంచి ఎక్కడి నుంచి రాదు. మనందరం ఓట్లు వేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అయింది, మన పైసలే అవి. మనకిచ్చేటందుకేమో పైసలు ఉండయి, వాళ్ళు తిరిగేటందుకు మాత్రం పైసలు ఉంటాయి. అసలు మంత్రులందరూ హెలికాప్టర్ పర్యటనలు రద్దు చేసుకొని ఏడికి పోయినా కూడా బై రోడ్ పోవాలని హెలికాప్టర్లు వాడకపోతే అవే ఎన్ని పైసలు అవుతాయో ఒక స్కీమ్కి పైసలు తీయొచ్చు. అట్లా తిరుగుతున్నారు. 100-200 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతున్నారు. ఇట్లా ఉంది వీళ్ళ దుబారా. మళ్ళీ మీదికి మాత్రం జనాలకి చెప్పమంటే చెప్తారు. ఇక రేపో ఎల్లుండో మన సీఎం కూడా వచ్చి చెప్తాడు, పీఎం చెప్పారు కదా దుబారా చేయొద్దన్నారు కదా, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా అది చేద్దాం అనుకుంటున్నా అని చెప్తారు. ఫస్ట్ మీ వాళ్ళ దుబారా తగ్గించురు. హెలికాప్టర్ల తిరుగుడు వీటికైతే ఉంటాయి, జనాలకి పైసలు ఇవ్వమంటే ఉండవు, స్కీములు చేయమంటే ఉండవు. మీకు మాత్రం మీది మోటార్లలో తిరగటానికి పైసలు వస్తాయి. చూస్తారు జనాలు, అంతా చూస్తుర్రు, అంతా ఏం చేస్తుర్రు, ఏమైంది, ఎట్లయితుంది, కథ ఏంది, కార్ఖాన్ ఏంది అంతా చూస్తుర్రు. టైం వచ్చినప్పుడు చెప్తారు.